ఉంది. ఉచిత పథకాలలో పరాన్న జీవులను సృష్టిస్తున్నామా? ఉచితాల వల్ల ప్రజలు పని చేయడానికి ఇష్టపడట్లేదు. ఏ పని చేయకుండానే రేషన్ డబ్బు పొందుతున్నారు. నిరాశ్రయులను సమాజ ప్రధాన స్రవంతిలోకి చేర్చి దేశాభివృద్ధికి వారు తోడ్పడేలా చేయాలి. సుప్రీం పని ఉన్నప్పుడు చేయకూడదని ఎవరు అనుకుంటారు? చాలామంది గ్రామాల నుంచి పట్టణాలకు వస్తున్నది సరైన పని దొరక్కపోవడం వల్లనే కదా. న్యాయవాది ప్రశాంత్ భూషణ్ నేను వ్యవసాయ కుటుంబం నుంచే వచ్చాను. మహారాష్ట్ర ఎన్నికల ముందు ఉచితాలను ప్రకటించడం వల్ల వ్యవసాయదారులకు కూలీలు దొరకడం లేదు. ప్రతి ఒక్కరికి ఇంటి వద్ద ఉచితంగా రేషన్ లభిస్తుంటే వారు పనికి ఎందుకు వస్తారు? జస్టిస్ బిఆర్ గవాయ్. ఇక నిన్ననైతే దేశవ్యాప్తంగా పలు రాజకీయ పార్టీలు పోటీపడి ప్రకటిస్తున్న ఉచితాలపై నుంచే ఒక సుప్రీంకోర్టు అయితే సంచలన వ్యాఖ్యలు చేసింది. ఎన్నికల ముందు అలా ఉచితాలను పంపిణీ చేయడం వల్ల ఎవరైతే పని చేయాలనుకుంటున్నారో వాళ్ళు మాత్రం పని చేయడానికి ఇష్టపడట్లేదు, బద్దకస్తులుగా ఉండడానికైతే ఇష్టపడుతున్నారంటూ కూడా నిన్న సుప్రీంకోర్టు అయితే పలు వ్యాఖ్యలు అయితే చేసినట్టుగా తెలుస్తుంది. ఇక నిన్న సీనియర్ న్యాయవాది ఏదైతే ఢిల్లీలో ఇల్లులేని వారికి ఆశ్రయం కల్పించాలంటూ సీనియర్ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ దాఖలు చేసినటువంటి ఏదైతే ప్రజాహిత వ్యాజ్యం పైన విచారణ సందర్భంగా జస్టిస్ బిఆర్ గవాయ్, జస్టిస్ ఏజీ మాసీతో కూడిన ధర్మాసనం పలు తీవ్ర వ్యాఖ్యలు అయితే చేసినట్టుగా తెలుస్తుంది. ఎన్నికల ముందు మహారాష్ట్ర వంటి రాష్ట్రాల్లో లాడ్లీ బెహన్ వంటి పథకాలను ప్రవేశపెట్టడంతో ప్రజలు ఉచితాలపైన ఆధారపడుతున్నారని, ఈ పని చేయడానికి ఇష్టపడడం లేని, పని చేయకుండా ఉచిత రేషన్ పొందుతున్నారని, దీనివల్ల వాళ్ళు పని చేయడానికి ఇష్టం చూపించట్లేదంటూ కూడా నిన్న సుప్రీంకోర్టు ధర్మాసనం అయితే వ్యాఖ్యానించినట్టుగా తెలుస్తోంది. ఇక ముఖ్యంగానైతే ఏదైతే ఈ ఉచితాల గురించి మనం ఒకసారి కనుక మనం చర్చించుకున్నట్టయితే ఉచితాలు అనేటివి ఎవరైతే అణగారిన వర్గాలు, పేద ప్రజలు ఎవరైతే ఉంటారో, పేద మధ్యతరగతి ప్రజలకు వారికి ఆసరాగా ఉండడానికి యొక్క ఆసరా పెన్షన్లు కావచ్చు, ఉచిత రేషన్ బియ్యం కావచ్చు, మిగతా యొక్క ఉచిత పథకాలను అయితే ఇస్తారు. కానీ ఈ ఉచిత పథకాలు ఎంతవరకు వస్తాయి? ఒక 6 కిలోల రేషన్ బియ్యం వస్తుంది, దాంతోపాటు 1 కేజీ చక్కెర వస్తుంది, అంతకుమించి అలా పెన్షన్ ఒక 2,500, 3,000, 4,000 వస్తాయి. ఈ వీటితోటి ఒక కుటుంబం మొత్తం నడుస్తుందా? ఈ ఒక ఉచితాల వల్లనే ప్రజలు పని చేయడానికి ఇష్టపడట్లేదంటూ కూడా ఏదైతే సుప్రీంకోర్టు చేసినటువంటి వ్యాఖ్యలు కూడా మనమైతే ఖచ్చితంగా పరిగణలోకి తీసుకోవాలి. ఎందుకంటే వీళ్ళు ఇచ్చేటువంటి ఉచితాల వల్లనే ఒక కుటుంబం మొత్తం నడవగలుగుతుంది అనేది కూడా మనం ఆలోచించుకోవాలి. ఉచితాలు అనేవి వాళ్ళకి కొంచెం ఏదో కొంత ఆర్థిక సాయాన్ని, కొంత ఆసరాగా ఉంటాయని చెప్పుకోవచ్చు తప్పించి వాటి మీద ఆధారపడైతే ఎవరు పనికి వెళ్లకుండా ప్రస్తుతం ఉన్నటువంటి రేట్లతో పోలిస్తే వచ్చే ఉచితంగా ఇచ్చేటువంటి ఆ పెన్షన్ కావచ్చు, ఏవైతే ఆసరాలు కావచ్చు, ఏమైనా అవి దేనికి సరిపోతాయి? ఒక కరెంటు బిల్లు, ఒక బియ్యం బస్తా కూడా జరిపిన పరిస్థితి. కానీ సుప్రీంకోర్టు ఎందుకు ఆ రకమైన వ్యాఖ్యలు చేసింది? ఉచితాల వల్ల ప్రజలు ఒక పరాన్న జీవులుగా మారుతున్నారు, బద్దకస్తులుగా మారుతున్నారు, దాన్ని అయితే న్యాయవాది ప్రశాంత్ భూషణ్ అయితే వ్యతిరేకించినట్టుగా తెలుస్తుంది. ముఖ్యంగా గ్రామాల్లోనైతే ఈ ఉపాధి అవకాశాలు దొరకకనే పట్టణాలకు వలసగా వెళ్తున్నారు. ఉచితాల వల్ల వాళ్ళు అక్కడే ఉండాలి కదా, వాళ్ళు ఎందుకు వెళ్ళట్లేదంటే ఆయన అయితే ప్రశ్నించినట్టుగా తెలుస్తుంది. ఇక జస్టిస్ బిఆర్ గవాయ్ కూడా నేను ఏదైతే వ్యవసాయ ఫ్యామిలీ నుంచి వచ్చినానో ఈ ఉచితాల పథకాల వల్ల మా వ్యవసాయ కూలీలు దొరకట్లేదు, వీటికి అలవాటు పడి కూలీలకు రావట్లేదంటూ కూడా ఆయన అయితే వ్యాఖ్యానించారు. మరి ఏదేమైనా ఈ వ్యాఖ్యలు మాత్రం ప్రజలైతే విభిన్న రకాలుగా అర్థం చేసుకునే పరిస్థితి. ఉచితాల వల్ల ఒక రకంగా ప్రయోజనం పొందుతున్నట్టుగానే ఉచితాలను సరైన వారికి అందే విధంగా చేస్తే మాత్రం ఖచ్చితమైన ప్రయోజనాలు అయితే ఉంటాయి. దానివల్ల ఎటువంటి లోటుపాట్లు కూడా ఉండవు, దానివల్ల ఎటువంటి నష్టం కూడా ఉండదు. ఎందుకంటే ప్రభుత్వాలు ఇచ్చే ఉచితాల వల్ల ప్రజలు బద్దకస్తులు అవుతారు, పనిచేయడం అనేది మాత్రం ఖచ్చితంగా మనం ఖండించాల్సిన అంశం. ఎందుకంటే ఉచితాల వల్ల ఒక కుటుంబం మొత్తం నడవదు, ఆ పిల్లలకు విద్య వైద్యం అందదు, వీటి వల్లనే ఏది కూడా సక్రమంగా జరగదు. కానీ సుప్రీంకోర్టు ధర్మాసనం యొక్క వ్యాఖ్యలు ఎందుకు చేసినా మాత్రం మనమైతే గమనించాల్సిన అవసరం అయితే ఉంది.